ఉత్తర దిక్కున దేవుడు మరొక విశాలమును పరిచెను. ఆ విశాలము చుట్టూ మేఘములో నీళ్లను బంధించి మేఘమును వ్యాపింపచేసెను. తన సింహాసనము నుండి వచ్చే కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దు వరకు జలములకు హద్దు నియమించెను. గుడారము వలె తన చుట్టూ అంధకారమును వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఇజ్రాయేలులు దేవుణ్ణి చూచినప్పుడు ఆకాశ మండలము వంటి తేజస్సును ఆయన పాదముల క్రింద నీలమయమైన వస్తువు వంటిది చూచిరి. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉన్నట్టుగా దావీదు రాస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు దేవుని దర్శనములో ఆకాశ మండలము వంటి విశాలతను తలతలలాడుతున్న స్ఫటికంతో సమానమైనది పైభాగంలో చూచెను. యోహాను తన దర్శనములో స్ఫటికమును పోలిన గాజు సముద్రము